వీక్షకులందరికీ ప్రభుత్వం సంక్రాంతి శుభాకాంక్షలు అందించింది. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతా ఉన్నాయి. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతంలో ప్రభుత్వం నేరుగా పెంచేది. 7 నుంచి 8%, 8 నుంచి 9% అట పెంచేది. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అలాగనే ఉంచి భూముల ధరలు పెంచుతూ ఉన్నారు. సహజంగా మార్కెట్లో గజం 20,000 ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూ 8,000 ఉంటుంది. ఆ 8,000 రూపాయలకే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉంది. దీంతో ప్రభుత్వ ఆదాయం అనుకున్న లక్ష్యాలను చేరడం లేదు. ఇక సహజంగా ఒక సర్వే నెంబర్లో భూమి మొత్తం ఒక ధర ప్రకారం రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటాయి. కానీ ఆ సర్వే నెంబర్లోనే రోడ్డుగా అనుకున్న భూమి విలువ ఎకరం 2 కోట్లు ఉంటే ఆ లోపలికి వెళ్తే 50 లక్షలే ఉంటుంది మార్కెట్ వాల్యూ. ఇక వీటన్నింటినీ సవరించబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఆదాయం వచ్చిందని చెప్పేసి ఒక వార్తా కథనం. మంచిది, ఎందుకంటే 9 సార్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం దారుణంగా పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడకేసింది, అభివృద్ధి శూన్యం, అందుకే రిజిస్ట్రేషన్ ఆదాయం పడిపోయిందని చెప్పేసి కథనాలు రాస్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ప్రతిరోజు జరిగేది కాదు. ఆ జనానికి పిచ్చెక్కినప్పుడు ఎగబడి కొంటారు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఎలాగైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందో ఆ తర్వాత పడకేసింది. ప్రతిరోజు కొనడానికి అదేం రూపాయి 2 రూపాయల వ్యవహారం కాదు, అంత లక్షలతో వ్యవహారం ఉంటుంది. ఎప్పుడో ఒక మూమెంట్ వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ ఒక ఊపిద్ది, ఇంకా తర్వాత మరలా పడుకొని ఉంటుంది. భూములు కొనడం అమ్మడం చాలా కష్టమైన వ్యవహారం. ఉన్న భూమిని దాని సరైన ధరకు అమ్ముకోవాలన్నా కూడా చాలా కష్టం. కొనడమే కాదు, కొనడానికంటే డబ్బు కావాలి, అమ్మాలన్నా కూడా చాలా ఇబ్బంది. సరైన వాడు రాడు, సరైన ధర పలకదు. ఆ టైం వచ్చినప్పుడు ఆ జనం అంతా అదే పనిలో ఉంటారు, అప్పుడు ఆ రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ భూముల ధరల్ని సవరించిపోతా ఉంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే అలాగే ఉంటాయి. అయితే ఆయా ప్రాంతాల్లో ఉండే భూముల ధరని క్లాసిఫికేషన్ చేసి ఆ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఎవరు రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్కి అధికారాలకు అప్పచెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ పరిధిలో ఉండే భూముల మీద వాళ్ళకి ఎక్కువ గ్రూప్ ఉంటుంది కాబట్టి ఏ భూములకి ఎంత ధర నిర్ణయించాలనేది డిసైడ్ చేస్తాను. 30% అదనంగా రిజిస్ట్రేషన్ ఆదాయం తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం టార్గెట్ నిర్ణయించింది. గడిచిన 9 నెలల కాలంలో టార్గెట్ రీచ్ అయ్యారు. రాబోయే 3 నెలల్లో కూడా టార్గెట్ రీచ్ అవుతారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ ఆదాయం ద్వారా 14,000 కోట్ల రూపాయల ఆదాయం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టింది. అందుకు అనుగుణంగా సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో కూడా ఈ భూముల విలువలు పెంచే కార్యక్రమం మొదలైంది. త్వరలోనే పెరిగిన భూముల ధరల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా ఆల్రెడీ ఇప్పటికే అగ్రిమెంట్లు అయిన వాళ్ళు గవాలను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పాత ధరల ప్రకారం కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.